యూనియన్ పట్ల సభ్యపరంగా మాట్లాడుతున్న సిడిపిని వెంటనే సస్పెండ్ చేయాలి. కార్మిక వర్గ సిఐటిని రాజకీయ పార్టీ అని చెప్పి మాట్లాడిన శాంతాశ్రీ సిఐటి యూనియన్ కి క్షమాపణ చెప్పాలి. అంటే ఆల్రెడీ నేను ఒక అధికారిని అయ్యాను కూడా మా అంగన్వాడీ టీచర్ల కోసం మా అంగన్వాడీ టీచర్ల నుంచి మేము కిందికి వచ్చినాను. కానీ వాళ్ళంతా గట్టిగా రావడం నన్ను ఇట్లా చేయడం నాకు మంచిగా అనిపించలేదు. నేను పైకి వచ్చేసాను. వాళ్ళు ఏమైనా మాట్లాడాలి, వాళ్ళకి ఇబ్బందులు రండి అంటే నాకు రండి, నేను కోఆపరేట్ చేస్తాను తీసుకుంటాను చెప్పి నాకు మేడం. దాన్ని మీరేమంటారు చెప్పండి. మనం మాట్లాడాము, మేడం ఎగిపోయారు. కానీ ఒక్కొక్క అంగన్వాడీ టీచర్లని నోటికి వచ్చినట్టు మాట్లాడింది అనుకుంటే ఎక్కువ కాదు కదా. కిందికి రావడానికి ఏమైంది? హెల్పర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిని. ఈ రంగారెడ్డి జిల్లాలో 7 ప్రాజెక్టులున్నాయి. అన్ని ప్రాజెక్టులలో రాష్ట్ర పిలుపులు, జిల్లా పిలుపులు, స్థానిక పిలుపులని చాలా చక్కగా అమలు చేస్తాం. కానీ మహేశ్వరం ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టులో చాలా సీనియర్ ప్రాజెక్టు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది సిడిపిఓలను మేము చూసిన పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సర కాలంలో మాకు శాంతాశ్రీ గారు ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడికి వచ్చారు. వారి వేధింపులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గతంలో పోరాటాలు చేశారు, వేతనాలు పెంచుకున్నారు, పని భారం తగ్గించుకున్నారు. వచ్చిన సిడిపిఓస్ ఏదైనా చెయ్యాలంటే సీనియర్ గా ఉన్న వాళ్లతో మాట్లాడి ముందుకెళ్లేవాళ్లు. ఇప్పుడు వచ్చిన శాంతాశ్రీ గారు పని కాకోకుండా కనీసం వాళ్ళ వ్యక్తిగతంగా పడుతున్న ఇబ్బందులు గాని, మంచి గాని, చెడు గాని చర్చించుకోకుండా వాళ్ళ వ్యక్తిగతంగా దూషణకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా మేము మెమోరాండం ఇస్తాం. స్థానిక సిఐటి యూనియన్ గా స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకొని ముందుకెళ్తాం మేము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోరాటాలకు వెళ్లకూడదు. సిఐటి యూనియన్ అంటే ఇది పొలిటికల్ పార్టీ అని చెప్పేసి ముద్రేస్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే సిఐటియు అన్ని రాజకీయ పార్టీలలో వ్యతిరేకంగా కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తున్నాం. సిఐటి చరిత్రని తెలుసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము శాంతాశ్రీ గారిని చెప్తా ఉన్నాం. ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు ప్రతి దానికి మేము ఇస్తా ఉన్న పరిస్థితి ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే మీడియా మిత్రులు, వాళ్ళ దగ్గర చేతుల్లో ఇచ్చిన డిపార్ట్మెంట్ ఫోన్స్ ఒక్కరి దగ్గర కూడా లేవు. 10-12 సంవత్సరాల నుంచి ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు పనిచేయకోకుండా అయినాయి, అవి డాటా లేకోకుండా అయినాయి, ఏమీ లేకోకుండా పని చేయండి అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంటది. అలానే ఆ శాంతాశ్రీ గారికి అవార్డులు రివార్డుల పిచ్చి బాగుంటది. ఇబ్రహీంపట్నంలో చూసాం మేము ఆమెని. ఏమనంటే ఈ రాష్ట్రంలో ఉన్న సిడిపిఓస్ అందరికంటే నా ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు సిఐటి జెండా బట్టి రోడ్లు ఎక్కట్లేదు మేడం అని చెప్పేసి సొంత రాజకీయ అండదండతో ఇక్కడ మార్చుకుంది. ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ధర్నా చేస్తుంటే కనీసం మీడియా వాళ్ళకు గాని ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఇక్కడ పెట్టుకుంది. ఈ రోజు అసలు వేధింపులు అంటే భయంకరమైన వేధింపులు. ఏ అంగన్వాడీ టీచర్ ఆమె చెప్పింది విని దాన్ని అమలు చేస్తే మంచిది తప్ప, లేకపోతే ఆమె టార్గెట్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు 10 సంవత్సరాల సిఐటి యూనియన్ లో పనిచేస్తున్నా. ఈ మహేశ్వరం ప్రాజెక్ట్ లో అనేక పని నేర్చుకున్నాం మేము సిఐటి యూనియన్ గా. కానీ ఇంత భయంతో ఈ రోజు రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి ఉంది. శాంతాశ్రీ గారు, మీరు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లని బయటకు వచ్చి మెమోరాండం తీసుకొని సమస్య పరిష్కారం, నీ పిల్లలు అంటావు కదా, మీరెవరు నేను మాట్లాడతామని చెప్తావు కదా. మా అంగన్వాడీ టీచర్లు చూడగానే లోపలికి వెళ్ళిపోయినావు. ఈ మా అంగన్వాడీ టీచర్లు 100% చేస్తేనే నీకు రివార్డు వస్తుంది. ఈ రోజు మేం పని చేస్తేనే నువ్వు పైన కూర్చుంటావు ఏసీలో. ఈ రోజు మా అంగన్వాడీ టీచర్లు ఇంటి కోసం కాదు, శాంతాశ్రీ ఏ టైంకి ఫోన్ చేస్తుందో, శాంతాశ్రీ ఏ సెంటర్కి వస్తుందో అని భయపడి ఈ రోజు బీపీ షుగర్లు, థైరాయిడ్ వచ్చిన పరిస్థితి ఉంది. అందుకనే మేము చెప్తా ఉన్నాం, సిఐటి పట్ల గాని అంగన్వాడీ జోలికి వచ్చిన ప్రభుత్వాలను కూలదోసిన దాంట్లో అంగన్వాడీలు ఉన్నారు. మీరు అది చరిత్ర తెలుసుకోండి వాళ్ళని. అందుకనే మీ అన్ని మా దృష్టిలో ఉన్నాయి. విత్ ప్రూఫ్ తోటి మేము ఉన్నాం, పని చేస్తున్నాం. వాళ్ళని మీరు ఐసీడీఎస్ లో భాగంగా పని చేయించుకుంటే బాగుంటది తప్ప వేధింపులు గురి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దాని వెనక్కి తీసుకోకపోతే ఇంత ముందు మా కామ్రేడ్ సీనన్న చెప్పినట్టుగా ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఇక్కడ నుంచి నిన్ను పంపించే ప్రయత్నం చేస్తాం.
ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక మెమోలు ఇవ్వకోకుండా అక్కడ ఎర్ర జెండా సిఐటి గట్టిగా ఉంటది కాబట్టి ఇక్కడ ఉండాలనుకుంటున్నారేమో. జిల్లాలో ఉన్న 18,000 మందిని ఇక్కడ సమీకరించి మీరు మా అంగన్వాడీ పడుతున్న ఇబ్బందులు అన్ని ప్రాజెక్టు వాళ్ళు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీ ఇక్కడ సమీకరించి ధర్నా పోరాటం చేసి నేను ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం సిఐటి ఎర్ర జెండగా పుచ్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందుకనే రావాలి వారొచ్చి యాదమ్మ అని చెప్పి టీచర్ ని ముఖం బాలేదని చెప్పడానికి నైతిక విలువల్ని దిగజారేటట్టుగా మాట్లాడే ఏ సిడిపి వాళ్ళు లేరు. అందుకనే నైతిక విలువలు దెబ్బతీసే దాని మీద నీ మీద కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిఐటి వెనకాడదు. అంగన్వాడీ అంటే నీకు ఆశామాషి ఉందేమో, అంగన్వాడీ జోలికి వచ్చి రేపటి నుంచి కనుక వాళ్ళని ఈ రోజు ధర్నాకు వచ్చినాం, రేపు మెమోలు ఇస్తామని ప్రాజెక్టు సెక్టార్ లీడర్ల జోలికి కనుక పోతే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి ఈ రోజు ధర్నా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. ఎందుకు ఆమెకంత భయం? బయటకు వస్తే వాళ్ళ టీచర్లే కదా, వాళ్ళు పనిచేస్తేనే కదా తను అక్కడ ఉంది. వచ్చి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. వాళ్ళు భయపడుతున్నారు, ముఖం దాచిపెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితులు అంత భయం ఎందుకు పెడుతుందని చెప్పేసి ఈ రోజు మేము సిఐటిగా చెప్తా ఉన్నాం. బయటికి రావాలి, సమాధానం చెప్పాలని మేము సిఐటి రంగారెడ్డి జిల్లాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆమె ఉండదు, ముఖం బాగలేకపోతే ఆమె కట్టుకోవాలి. చచ్చిపోయినప్పుడు క్లాతులు కట్టుకుపోతారు ముఖానికి. ఇబ్రాహీంపట్నంలో ఇలాంటి చేయలేదు ఈమె. మహేశ్వరం అంటే ఎవరు యూనియన్ లేదు, యూనియన్ పట్ల కూడా గలీజ్ గా మాట్లాడుతుంది. యూనియన్ అంటే రాజకీయ పార్టీ కాదు, కార్మిక వర్గం కోసం పోరాటం చేసే పార్టీ సిఐటి యూనియన్ ఇది. ఈ రోజు కేరళలో అక్కడ మంత్రులు రాజకీయ నాయకుల దండలతోటి ఈమె ఇక్కడ ఆఫీస్ మార్చుకుంది. ఆఫీస్ ఎక్కడ ఉండాలి? హెడ్ క్వార్టర్ మహేశ్వరంలో ఉండాలి. ఇక్కడ మార్చుకుంటే ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడొచ్చు అని చెప్పేసి నాకు ఇస్తున్న అంగన్వాడీ జీతాలు 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలు 3,000 4,000 చీరలు పెట్టాలి నాకు. అంగన్వాడీ సెంటర్ ఎవరు మాట్లాడు నాకు అన్ని తెలుసు, మీకు అన్ని తెలుసు. నాకు ఆమెకు 70,000 రూపాయలు జీతం, 1,00,000 రూపాయల జీతం. మాకు కారు పెట్రోల్ అంతా గవర్నమెంట్ ఇస్తుంది. పిచ్చగుళ్ళ 13,000 రూపాయలు ఇస్తుంది, మమ్మల్ని చంపుతుంది. ఎంతమందికి మెమోలు ఇస్తుంది? ఇబ్రాహీంపట్నంలో 5 సంవత్సరాలు చేసింది, ఎవరికి ఇవ్వలేదే? ఇలాంటి సిడిపి అందరినీ చూస్తున్నారు రాష్ట్రంలో. పిలుచుకో, ఎవరిని పోలీసుల్లో ఫోన్ చేస్తావు, ఎవరిని ఫోన్ చేస్తావో. ఈ సంవత్సరం కాలం పాటు అంగన్వాడీని కాల్చుకొని తింటుంది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్ వచ్చి చచ్చిపోతారు. ఈమె వస్తుందనంటే గజగజగా వణుకుతున్నారు. ప్రాజెక్టు సెక్టార్, ప్రాజెక్టు లీడర్లను టార్గెట్ చేస్తుంది. రా బయటికి ఇప్పుడు. ఆమె రావాలి ఖచ్చితంగా. ఆమె ఒక యాదమ్మ అనే టీచర్ ని, నీ ముఖం బాగాలేదు, నీ ముఖం మీద గుడ్డ కట్టుకో బాగాలేదు, మీ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్, నువ్వు ఆంధ్రాకి వెళ్ళాలి, తెలంగాణలో పనిచేయడానికి కూడా వీల్లేదు. ఖబర్దార్ అని చెప్పేసి ఈరోజు సిఐటి యూనియన్ గా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నీ ఆంధ్ర తెలివిని ఇక్కడ కాదు. నీకంటే అందంగా ఉన్నారు మా అంగన్వాడీ టీచర్లు. నువ్వు వచ్చినాకనే నాశనం అయిపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే నా పిల్లలే వెళ్ళు, నా పిల్లల కాదా చెప్పండి, నా పిల్లల మాట్లాడుతున్నాం. మేడం ఇంతసేపు ఆగారు కదా, మేము ఒకటే మీకు అప్లై చేస్తుంది. వాళ్ళు పని నాకు డెత్ అయ్యింది అక్కడ. నేను మీకు చెప్తానే ఉన్నాను. మీరు అప్పుడే మెమోరండం తీసుకుంటే మేము పంపించాము. అట్లా మాట్లాడారు, ఇక్కడ మాట్లాడినట్టు మాట్లాడారు కింద. మీరు అట్లా మాట్లాడారు మేడం. ఇప్పుడు మీరు లీడర్సే, మీరు చెప్పింది మేము వింటాం. మీకు ఈ రోజు ఈ శాంతకుమారి సిడిపిఓ గారు, శాంతశ్రీ గారు ఉద్యోగంలో రాకముందుకే మన అంగన్వాడీ టీచర్లకు మనం అంగన్వాడీ టీచర్లు కష్టాలు బాధలు ఏంటి అనేది మనకు గుర్తుంటుంది. ఎందుకంటే గ్రామాలలో చిన్న చిన్న పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు మనకు అప్పచెప్పిపోతే వాళ్ళకు మంచి చెడ్డ అన్నం తినిపించడం కానీ, వాళ్ళ నీళ్ళు దాపడం కానీ, వాళ్ళకు చెడ్డ అయినా మంచి అయినా అన్ని భారాలు మనమే మోస్తూ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లము ఈ రోజు 400 కాడికెళ్ళి చేసుకుంటూ వస్తే ఈ రోజు మన పోరాటాల వల్ల 13,000 అయ్యింది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 13,000 కాదు 18,000 ఇస్తామని చెప్పి అన్నాడు. మనం చెప్తా ఉన్నాం, మాకు 18,000 జీతం గురించి మేము పోరాటం చేస్తా ఉన్నాం.
ప్రీ ప్రైమరీ వద్దని మనం పోరాటం చేస్తా ఉన్నాం. మనకు ప్రభుత్వం నుంచి సౌకర్యాలు కావాలని మనం పోరాటం చేస్తా ఉన్నాం. కానీ సిడిపో వారు ఏమంటా ఉన్నారు, మీరు ధర్నాలు చేయకండి, మీరు పై అధికారుల దగ్గరకు పోకండి, ఎమ్మెల్యేలను కలవకండి అని అంటా ఉన్నారు. మనం చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేని కలవం, కలెక్టర్ని కలవం, పీడీని కలవం, ఎవరిని కలవం. మీరు మా బాస్ కాబట్టి మాకు కనీస వేతనము సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 26,000 వేతనం ఇవ్వండి, మీరు చెప్పిన పని చేయించుకోండి. మీరు ఎక్కడ బయటికి వెళ్ళాం. మేము 400 కాడికే జీతాలు చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10 మందికి ఒక టీచర్ ఉంటే అంగన్వాడీ టీచర్లకు 18 మంది పిల్లలు ఉంటారు. కాబట్టి మౌనరంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చెప్పి అంటా ఉన్నాం. ఆ గుర్తింపు ఏదో మీరు తీసుకురండి మేడం, మేము రస్తారోకో చేయమని చెప్పి అంటా ఉన్నాం, మనం పర్మనెంట్ చేయమని చెప్పి అంటా ఉన్నాం. ఈ రోజు ప్రీ ప్రైమరీ అవసరం లేదు మాకని చెప్పి అంటా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటావో, ఎలాంటి గ్రాడ్యుయేట్ ఉంటుందో అవన్నీ మాకు చెప్పమని చెప్పి అంటా ఉన్నాం. ఇవన్నీ చెప్పమంటే నువ్వు కొత్త వచ్చి ఏం చెప్పి అంటా ఉన్నావు. గతంలో ఉన్న సిడిపి వారు ఉన్నారు, ఈ రోజు మేము ఆమెను యాడ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్మికుల కష్టాలు, అంగన్వాడీ బాధలు సిడిపి వారు తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో అంగన్వాడీ టీచర్లు పని చేస్తేనే మనకున్న ఫ్యాన్ల కింద కూర్చున్నా మనకు జీతాలు వస్తాయి. కాబట్టి మీరు కార్మికుల గురించి సార్ ఆలోచన చేయాలి, కార్మికులతో పని చేయించుకోవాలి, కార్మికుల కనీస వేతనం ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి పోరాడుతుంటే మీరు అంతర్గతంగా సపోర్ట్ చేయాలి తప్ప సిఐటి సంఘానికి పోకూడదు. సిఐటి సంఘం రాజకీయ పార్టీ అని చెప్పి మీరు నిందలేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మేడం మీరు గిడంగా ఒక యూనియన్ గా ఉన్నారు, రాష్ట్ర నాయకురాలు మీరు గిడంగా, ఆ రాష్ట్ర నాయకురాలు ఉండి మీ సమస్యల మీద మీరు ఎట్లా పోయి పోరాటాలు చేస్తా ఉన్నారు, మీ హక్కుల గురించి ఎట్లా పోరాటం చేస్తా ఉన్నారు. కానీ పెద్దవాళ్లకు హక్కులుంటే తప్ప కింది స్థాయి అంగన్వాడీ టీచర్లకు పోరాటం చేసే హక్కు లేదని చెప్పి ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం. ఈ రోజు ములనారు యాదమ్మ గారు ఉన్నారు, అంగన్వాడీ టీచర్ ఉన్నారు. ఆ టీచర్ అంటుందట, ఏమని అంటుంది, అమ్మా నువ్వు అంగన్వాడీ టీచర్ పనికిరావు, నీకెవరికి ఉద్యోగం ఇచ్చారు, నీ ముఖం చూడడానికి నువ్వు టీచర్ అర్హత నీకు లేదు, నీ ముఖం చూడబోదైతే లేదు, ముఖం మీద కొంగేసుకో అని చెప్పి ఆ రకంగా ఈ సిడిపి వారు మాట్లాడుతూ ఉన్నారు. మనం చెప్తా ఉన్నాం, ఒక మహిళవే కదా, సాటి మహిళ అంత చిన్న చూపుగా చేసి మాట్లాడుతున్నాం, అంత చులకన చేసి మాట్లాడుతున్నాం. ఆ యాదమ్మ గారు అందరి మూల టీచర్ల మూల అనడం వల్ల ఆమె మానసికంగా ఇబ్బంది పడి ఈ రోజు మూలకడ పరిస్థితి ఏర్పడా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం, అంగన్వాడీ హక్కుల గురించి పోరాటం చేస్తున్నాం, వాళ్ళ హక్కుల గురించి సాధించుకుంటూ తప్ప పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. మేము పోరాడుతూ ఉన్నాం, మేము పని చేస్తా ఉన్నాం. ఈ రోజు అంగన్వాడీ టీచర్లు కుటుంబాలను వదిలిపెట్టారు, అమ్మనాయని వదిలిపెట్టారు, అక్క చెక్కలను వదిలిపెట్టారు. ఏదేమైనా ఉదయం 7 గంటల నుంచి ఫోన్ ముంగల పెట్టుకుంటే ఈ రోజు నైట్ 10 గంటల మేడం ఇంతసేపు ఆగారు కదా, మేము ఒకటే మీకు అప్లై చేస్తుంది, వాళ్ళు పని నాకు డెత్ చేస్తున్నారు. అయ్యింది అక్కడ. నేను మీకు చెప్తానే ఉన్నా, మీరు అప్పుడే మెమోరాండం తీసుకుంటే మేము పంపించాము. మీరు అట్లా మాట్లాడారు, ఇక్కడ మాట్లాడినట్టు మాట్లాడారు, కింద మీరు అట్లా మాట్లాడారు. మేడం ఇప్పుడు మీరు లీడర్సే, మీరు చెప్పింది మేము వింటాం. మీకు అడగండి వాళ్ళు. నేనేమంటున్నాను మేడం, ప్లీజ్ మేడం, ఒకటి వినండి కరెక్ట్ గారు. నేను ఫీల్డ్ లో ఉన్నా, ట్రైనింగ్ లో ఉన్నా, తర్వాత స్పెషల్ ఆఫీసర్ సిరిగురుపర్ వెళ్ళా. అయినా నేను ఎందుకు వచ్చాను, మీ మీద మాటకు రెస్పెక్ట్ ఇచ్చే కదా నేను వచ్చాను. అవునా కదా చెప్పండి. మేము మా స్వార్థం కోసం వచ్చాము. కాలేదు, నేను వీడి కోసం ఏం చేయలేకపోతున్నాను మేడం. మేడం ఇప్పుడు మీరు ఎప్పుడు మీరు ఇలా చేశారా? అట్లా కాదండి, ఇబ్బందిపట్నంలో 9 సంవత్సరాలు చూశాను. నేను ఎవరైనా సస్పెండ్ చేశాను, ఎవరన్నా తీసేసాను. మేడం నేనేమన్నా అంటే అంగన్వాడీ టీచర్లు వాళ్ళ హక్కుల కోసం మేడం నేనేమంటే మీతో ఇందాక మీ చాంబర్ కోసం ఒకటే మాట మాట్లాడింది. ఏమన్నా వాళ్ళ హక్కుల కోసం 500 కాడికే జీతాలు చేసుకుంటూ వస్తుంది మేడం. 13 పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, ఇంకా 18,000 పెంచలేరు. ఇవాళ 15వ తారీఖు కేబినెట్ ఇవాళ సమావేశం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలందరికీ మెమోరాండం ఇస్తే ఒక చర్చ జరుగుతుంది అనేది ఒకటి. రెండోది అంటే ప్రీ ప్రైమరీ తీసుకొచ్చారు మేడం. ప్రీ ప్రైమరీ తీసుకొచ్చి వీళ్ళ పుట్ట కొట్టినట్టు జరుగుతుంది. మేము అంటున్నాం అంటే సిఐటిగా ప్రీ ప్రైమరీ అనేది అంగన్వాడీలకు అప్పచెప్పండి అనేది మా వర్షన్ మేడం.
మా వర్షన్ మేము అంటామంటే మీరు చాలా ఫోన్లు ఇస్తున్నారు అవి నెట్ సరిపోక లేకపోతే సపోర్ట్ చేయక ఇబ్బంది అవుతున్నాయి. ఉదయం 7 గంటలప్పుడు పెట్టుకుంటే నైట్ 10 అవుతుంది మేడం. వీళ్ళు అంగన్వాడీ టీచర్ ఎంత దుర్మార్గం అంటే కనుక్కున్న పిల్లలను చూస్తలేరు. ఒకటి రెండో వారం చుట్టాలు వస్తే అక్కని పలకరించలేదు, చెల్లెని పలకరించలేదు. ఎప్పుడు మీ డ్యూటీ లేదు. ఒకటి మేడం, మీరు చెప్పినంత వరకు ఉంది. నేను కూడా అదే చెప్తా వాళ్ళకి. ఒకటి మేడం ఒకటి. రెండోది ఏమంటున్నా చెప్తున్నామండి, ఇబ్రహీంపట్నంలో మీరు చాలా అది ప్రాజెక్టు, చాలా సీనియర్ ప్రాజెక్టు, ఏజ్డ్ అయిన వాళ్ళతో కూడా పని చేశారు మీరు. వీళ్ళు అంతకన్నా బాగా చేస్తారు. అదే అదే చెప్తా మేడం, ఇప్పుడు. ఇందులో వీళ్ళు మరి అంతకన్నా ఎందుకు బాగా వస్తున్నారు? చేస్తారండి. దయచేసి మీకు ఒకటే అంతకన్నా చెప్తున్నామండి, బాగా చేస్తారండి వీళ్ళు. ఆన్లైన్ సమ్మె స్టార్ట్ అవుతుంది. ఫోన్లు మొత్తం ప్యాక్ చేసి సిడిపిఓ గారికి ఈ మహేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు అన్ని ప్రాజెక్టులు ప్యాక్ చేసి ఇస్తున్నాం. ఆన్లైన్ సమ్మె చేస్తున్నాం. ఆల్రెడీ మన ఫోన్లు కూడా పనిచేయట్లేదు. ఒకటి. రెండోది 25వ తారీఖున చలో సెక్రటరేట్ కూడా ఉంది మన హక్కుల కోసం పోరాటం చేయడానికి. ఈ రెండు ముందే మన మేడం గారికి మెమోరాండం ఇస్తున్నాం. మేము ధర్నా పోతున్నందుకు ఇవ్వట్లేదని అని అంటున్నారు. జీతం కట్ అయితే చాలు. ఈ ధర్నా అందరి హక్కుల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేడం, దయచేసి కలగలుపుకొని మమ్మల్ని వాళ్ళని కలుపుకొని పని చేసుకుంటే మీకు అవార్డు వస్తుంది, వాళ్ళకి అవార్డు వస్తుంది. నాకు అవార్డుల కోసం పని చేయడం, మాకు చాలా ఉన్నాయి మేడం మా దగ్గర. ఒక రోజు మీకు కలిసి మాట్లాడతాం మేడం. అవార్డుల కోసం పని చేయడం, మేడం కలిసి మేడం సేవే కావాలి. మేడం అక్కడ తల్లి మీతో పాటు చూడాలి. ఇంకోటి మేడం, ఇంకోటి అన్ని సిడిపిఓస్ కంటే కొంచెం తొందరగా నెక్స్ట్ టైం మీ దగ్గర మనం మేము కూర్చుంటాం మేడం. అన్ని విషయాల మీద మేము మాట్లాడుతున్నాం. చేశాక ఏదైనా సమస్య కూర్చొని పరిష్కరించుకుంటే పరిష్కారం అవుతుందండి. నా లెవెల్లో మేము మీరు ఇంత ఇబ్బంది పెడతారని మేము కూడా అనుకోలే మేడం. 1 year చూసాం. ఎప్పుడు